ఈ హోటల్ చూస్తాకి కొంచెం మోడర్న్గా ఉన్నా కానీ లోపలంతా ప్యూర్ ట్రెడిషనల్గా చేస్తున్నారు. ఆ కట్లు పొయ్యి కానీ కోడి స్పిన్ వలుస్తున్నారు. విలేజ్ లైఫ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. పూరి ఉంది, పూరితో పాటుగా వెజ్ కర్రీ అన్నాడు. మన వాళ్ళు 4 వెజ్ ఉన్నారు. సరే అని వెజ్ కర్రీ అంటే ఈ వెజ్ కర్రీలో ఒక పీస్ కనిపించింది. ఏం పీస్ అని అడిగితే ఇది ఫిష్ పీస్ అంట. వెజ్ కర్రీలో ఫిష్ వేసి వెజ్ కర్రీ అంటున్నారు వీళ్ళు. మన వాళ్ళు ఏమో ప్యూర్ వెజ్. అసలు వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాన్ వెజ్ లేకుండా ఏమి తింటలేదు వీళ్ళు. పూరి ఎప్పుడు వేసిందో చల్లగా అయిపోయింది. ఇప్పుడు పూరి ట్రై చేద్దాం వీళ్ళ వెజ్ ఫిష్ కర్రీతో. వెజ్ ఫిష్ కర్రీ అంట. కొంచెం ఉంటే మన వాళ్ళు అసం అయిపోయేవాళ్ళు. ఏం కర్రీ ఇది? ఏదో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పూరితో వెజ్ కర్రీ ఏంటో, దాంట్లో ఫిష్ వేయడం ఏంటో. ఫిష్ ట్రై చేద్దాం. మన బీరకాయ, దొండకాయ సంథింగ్ ఆ ఫ్లేవర్ వస్తుంది. అసలు ఏం లేదు. టీ అయితే అంతేం లేదు, చాలా లైట్గా ఉంది. కాకపోతే మేకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. కుంపట అంటాం కదా మనం, బొగ్గులు పెట్టి దాని మీద పెడుతున్నారనమాట. మంచిగా పాలు కాసి వేడిగా దాంట్లో పోస్తున్నారు. మేకింగ్ డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ అస్సలు లేదు. సమోసా వేడిగా వచ్చింది అనమాట, అవి కూడా చెప్పాం. ఇది సమోసా అదిరిపోయింది. తినేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇక్కడికి వస్తే దీని పక్కన చూడండి, పంది కాలు ఇది. దీన్ని కర్రీ చేయడానికి ఇక్కడ పెట్టారు. చాలా వైల్డ్గా ఉంది ఇక్కడ అంతా. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.